గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక పుణ్య స్థలం గురించి. కృష్ణానదీ తీరంలో ఉన్న నరసింహక్షేత్రం. మామూలుగా మనం నవనారసింహక్షేత్రం అహోబిల్ అని చెప్పుకున్నాం కదా. అవును. పంచనారసింహక్షేత్రం ఇది. మనకి నరసింహస్వామి అనగానే మనకి హైదరాబాద్లో, తెలంగాణలో ఏమో యాదగిరిగుట్ట స్వామివారు ఒకడే, సింహాచలంలో అప్పన్న ఒకడే కదా. ఇక్కడ మనం దీంట్లో పెంచలకోనలో నరసింహస్వామి ఒక్కడే, తర్వాత సింగరాయకొండలో కూడా నరసింహస్వామి ఒక్కడే. ఇట్లా ఒక్కొక్కరే ఉన్నట్టుగా ఉండి కూడా కొన్ని క్షేత్రాల్లో ఎక్కువ స్వరూపాలలో నరసింహస్వామి ఉన్న క్షేత్రాలు మనకు కనపడతాయి. ఒకటి అహోబిలంలో ఉన్న నవనారసింహ క్షేత్రం అయితే, వేదాద్రిలో పంచనారసింహ క్షేత్రం. 5 స్వరూపాలలో నరసింహస్వామి దర్శనమిస్తాడు అక్కడ. హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి అయితే మనం బెజవాడ వెళ్ళేటప్పుడు జగ్గైపేట వస్తుంది. ఆ జగ్గైపేట నుంచి కుడి చేతి వైపుకి లోపలికి తీసుకుంటాం. అక్కడికి వెళ్తే మనము లోపలికి వెళ్ళేసరికి మనకి వేదాద్రి నరసింహస్వామి క్షేత్రం వస్తుంది. కొద్దిగా లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది, కానీ ఇది కొండ ప్రాంతంగా కనిపిస్తుంది. చాలా పెద్ద కొండ కాదు, కానీ కొండే. అది కృష్ణానదీ తీరాన్ని ఆనుకుని ఉంటుంది. నది మనకి ఇలా బాగా చక్కగా దర్శనమిస్తుంది. విశేషంగా ఇక్కడ స్వామివారు 5 స్వరూపాల్లో కనపడతాడు. సాలగ్రామ నరసింహుడు, యోగ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, ఇట్లా ప్రత్యేకంగా 5 వేర్వేరు స్వరూపాలలో దర్శనమిస్తారు. ఇది పూర్వగాథ ఎప్పటి నుంచి చెప్తారంటే, ఎప్పుడైతే సోమకాసురుడి దగ్గర నుంచి మొట్టమొదట మత్స్యావతారంలో స్వామి వేదాలని రక్షించారో అప్పటి నుంచి మొదలైంది ఈ కథ. ఎప్పుడైతే స్వామివారు మొట్టమొదటి అవతారం కదా మత్స్యావతారం, సోమకాసురుడు వేదాలను అపహరించాడు. వేదాలని స్వామివారు మత్స్యావతారంతో తీసుకొచ్చి మళ్ళీ భూభాగం మీదకి అప్పచెప్పారు, బ్రహ్మదేవుడికి అప్పచెప్పారు. అప్పుడు ఆ వేదాలట స్వామిని స్తుతించి, మా శిరస్సుల మీద ఉండు నువ్వు అని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ముందు కాలంలో నరసింహావతార కాలంలో మీ కోరిక తీరుతుంది, ఇప్పుడు కాదు అని చెప్పి మీరు సాలగ్రామ స్వరూపాలుగా ఈ కృష్ణానదిలో ఉండండి అని చెప్పారట. ఆ వేదాలు బ్రహ్మదేవుడికి లభించినా కూడా వాటి స్వరూపాలు సాలగ్రామ శిలా స్వరూపాలుగా ఇక్కడ ఉన్నాయట. కృష్ణానదిలో ఉంటే కాలాంతరంలో ఇది కొంత సమయం గడిచిన తర్వాత ఋష్యశృంగుడు మొదలైన ఋషులు ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చేసరికి వారికి కొండలలోంచి వేదనాదాలు వినపడుతున్నాయి. ఇక్కడ వేదం ఎట్లా వినపడుతుంది అని వాళ్ళు ఇదంతా చూస్తే స్వామి స్వయంభువుగా నరసింహస్వామి దర్శనమిచ్చారు లోపల. ఆ వేదాలు తమంతట తాము గానం చేస్తూ, పంచవేదాలు 4 వేదాలు, చతుర్వేదాలు గానం చేస్తూ స్వామివారిని అర్చించుకుంటున్నాయి. వాటి శిరస్సు మీద ఉండమని కోరుకున్నారు కదా. అయితే అప్పుడు ఏమైంది, ఈ స్వామివారిని చూసి ఈ జ్వాలా నరసింహస్వామిని, తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని, యోగ నరసింహస్వామిని, ఇట్లా ఒక్కొక్కరు స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మదేవుడు వచ్చి సాలగ్రామ శిలా స్వరూపంలో స్వామిని కృష్ణానదిలోనే, ఆయనకి ఏంటంటే నిరంతరము జలం కావాలి సాలగ్రామానికి. ఇప్పుడు ఈ సాలగ్రామాలు ఎక్కడ పుడతాయి, సాలిగ్రామము అనగానే గండకీ నదిలో పుడతాయి అని చెప్తారు. ఆ నది నుంచి తీసుకొచ్చిన సాలగ్రామానికి ఏంటంటే నిత్య సన్నిహితుడుగా ఉంటాడు. సాలగ్రామంలో ప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు. సాలగ్రామము అంటే విష్ణువు నిత్య సాన్నిధ్యంలో ఉంటాడు, అందులో స్వామి ఉన్నట్టే. ఆ సాలగ్రామానికి జల సన్నివేశం ఉంటే ఎక్కువ ప్రీతి, అందుకని కృష్ణానదిలోనే ఉంచి అక్కడే ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కూడా నీరు తగ్గినప్పుడు స్వామివారి కరాళం కనపడుతుంది, నోరు తెరిచినట్టుగా కనపడుతుంది ఆ సాలగ్రామ శిల. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిందే. అది ఎప్పుడైనా ఎండాకాలం బాగా నీరు తగ్గిపోయినప్పుడు కనిపిస్తారు స్వామి మనకి నీళ్ళల్లో కూడా. కిందకి వెళ్ళి అర్చన చేసి వస్తారు అర్చకులు, నీటిలోకి వెళ్ళి ప్రతిరోజు అంటే రోజువారీ అర్చన. సాధారణంగా పసుపు పువ్వులు అవి సమర్పిస్తారు. నీరు బాగా తగ్గినప్పుడు, కరాళ దర్శనం జరిగినప్పుడు కనపడుతుంది కదా ముఖం, అప్పుడు విశేషమైన అర్చన చేస్తారు. రోజువారీ అర్చన ఉంటుంది, సేవిస్తారు స్వామిని. ఈ ప్రత్యేక దినాల్లో ఎండలు వచ్చి బాగా నీరు తగ్గిపోయినప్పుడు విశేషంగా అర్చన చేస్తారు. అక్కడి నుంచి ఈ గరుడాళ్ళ వారు ఉన్నారు కదా, మన స్వామివారి యొక్క వాహనంగా ఉన్నటువంటి గరుడాళ్ళ వారి కోరికతోటి దూరంగా ఉన్న అక్కడే కొంచెం క్రాస్గా సవతలకు ఉంటుంది ఇంకొక కొండ, గరుడాద్రి మీద కూడా స్వామివారు వెలిసి ఉన్నారు స్వయంభువుగా. అక్కడ కూడా ఒక నరసింహుడు ఉంటాడనమాట. ఇది మొత్తం కలిపి ఒక కూటం. ఇక్కడ 4 రూపాలుండి అక్కడ 5వ రూపం ఉంటుందన్నమాట.
రాత్రిపూట యోగులు వాళ్ళు వచ్చి స్వామివారిని సేవిస్తారని అక్కడ చాలా విశేషంగా చెప్తారు. ఎక్కువ పవర్ఫుల్గా కనిపిస్తారు ఈ ప్రాంతంలో. ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలిసాడని చెప్తారు. వేదాద్రికి మనం వెళ్ళేటప్పుడే కొంచెం మనం ఇట్లా కొండల్లోకి వెళ్తున్నట్టుగా డ్రైగా ఉన్నట్టుగా కనపడుతుంది. తప్పకుండా ఆంధ్ర ప్రజలందరూ వెళ్ళే ఉంటారు. మన ప్రాంతాల నుంచి విజయవాడ దాకా వెళ్ళే ఉద్దేశం ఏదైనా పనుల మీద ఉంటే మధ్యలో కొన్ని క్షేత్రాలు చూడాలనుకుంటాం కదా, అట్లా చూడగలిగే అవకాశం ఉన్నప్పుడు ఈ వేదాద్రి ఈ పంచనారసింహ క్షేత్రము చాలా విశేషమైంది. ఇక్కడ ఉన్న జ్వాలా నరసింహుడు ఏంటంటే ఒక రకమైన ఉగ్రత కలిగిన వాడు స్వామి. ఆయన ఇక్కడ ఏదైనా దయ్యాలు పట్టిన వాళ్ళు, ఏదైనా భూతప్రేత పిశాచాది ఆవేశం ఉన్నవాళ్ళు, మతిస్థిమితం తప్పుతున్న వాళ్ళు, ఏదైనా దాటుతారు, ఎవరి వల్ల అయినా ప్రయోగానికి గురై ఉంటారు, వాళ్ళకి మంచి పనిచేస్తుంది ఈ క్షేత్రం. ఓకే, వాళ్ళని ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తాడు స్వామి. అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తుంది. ఈ లక్ష్మీనరసింహ స్వామికి ఎడం వైపు తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టు వామాంక స్థిత మహాలక్ష్మి కనపడతారు. వేరు స్వరూపాలుగా ఉంటారు. అసలు మనం అక్కడికి వెళ్తే కొంతమందిని ఇట్లా కట్టేసి కూడా ఉంచుతారు అక్కడ. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ క్రియలు జరుగుతాయి. అట్లా వదిలించడం లాంటివి. అసలు ఆ క్షేత్రంలోకి వస్తేనే అవన్నీ పోతాయట. నిద్ర చేయమంటారు. నిద్ర చేసినా కూడా ఈ సమస్యలు తీరుతాయి. చుట్టూతా గోశాలలు అవి చాలా ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన గోశాలలు ఉన్నాయి. ఇంకా విడిగా చాలామంది అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది అక్కడ పెట్టుకుని ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తారు. క్షేత్రం చాలా ప్రత్యేకంగా విశేషంగా కనపడుతుంది. మనకి నరసింహ క్షేత్రాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలలో ఇదొకటి. వేదాద్రి ఒకటి. ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే కొద్దిగా ఎండలు ఇంకొంచెం 15 రోజులు పోతే తగ్గిపోతాయి. ఎండలు తగ్గాక వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అత్యద్భుతమైన క్షేత్రం. మీరు పవర్ తెలుస్తుంది మనకి. దేవాలయంలోకి వెళ్ళేసరికల్లా ఆ స్వామివారి సాన్నిధ్యం తెలిసిపోతూ ఉంటుంది. ఎంతో బాగుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. కాకతీయ రాజులు దీన్ని ప్రఖ్యాతిలోకి తెచ్చారట. వాళ్ళ పాలన ఉన్నప్పుడు ఇక్కడ దేవాలయం వృద్ధిలోకి వచ్చిందనమాట. పురాతనమైనదే, చాలా పాతదే, చాలా విశేషమైంది, చాలా పాతది. తర్వాత ఇలా ఇప్పుడు కృతయుగం నాటి కథ వర్కౌట్ అవుతోంది కదా ఇక్కడ. కృతయుగంలో రక్షించబడ్డాయి వేదాలు. అవి ఇక్కడ అద్రులుగా ఈ కొండ స్వరూపంగా మారి ఉన్నాయని చెప్తారు. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి. తప్పకుండా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.